కనబడేసేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది అసెంబ్లీలో ఏఆర్ డైరీని వైష్ణవి డైరీని పిలుచుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మాల్గంగాని వీళ్ళందరితో సప్లై చేశారు అని మాట్లాడారు. నేను అడుగుతున్నా, ఏఆర్ డైరీ అనేది జగన్ గారికి దగ్గర, చంద్రబాబు నాయుడు గారికి దగ్గర, ఎవరికి దగ్గర? చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా అంతరాత్మ అనేది ఉంటే, మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనుక మీరు నమ్మేవాళ్ళు అయితే, నిజంగా దేవుడి పట్ల మీకు అంత అపారమైన భక్తి ఉంటే, ఏఆర్ డైరీ ఓనర్ అయిన రాజు రాజశేఖర్ పరిచయం ఉన్నాడా లేడా? ఎప్పుడు కలిశారా కలవలేదా? డిండిగల్లో హెరిటేజ్కి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, డిండిగల్లో హెరిటేజ్ కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, పాల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని కట్టించింది ఎవడో దగ్గరుండి? ఎవడు కట్టించాడంటున్నా? గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? డిండిగల్లో హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎవడు కట్టించాడో గుర్తుందా? గుర్తుకొచ్చాడా రాజశేఖర్ గుర్తు రాలేదా? భగవంతుడున్నాడు, ఏం పర్లేదు. అలాగే ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నిబంధనలన్నీ సడలించారు, నాణ్యతా ప్రమాణాలను తగ్గించారు అని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. నేను అడుగుతున్నాను, ఈ ఫైల్స్ ముందే డైరెక్ట్ గా మీరు రాసే దమ్ము ఉంటే, చూపించే సత్తా ఉంటే మీడియా మొత్తానికి చూపించండి. మొత్తం అసలు జగన్ గారి గవర్నమెంట్ లో నిబంధనలు సడలించారు అంటే ఎప్పుడు సడలించారు? ఆ సడలించటానికి దానికి ముందు చరిత్ర ఏంటి, దాని నేపథ్యం ఏంటి, దాని తర్వాత నిబంధనలు మళ్ళీ టైటన్ చేసింది ఎప్పుడు, మళ్ళీ కట్టడి చేసింది ఎప్పుడు? అంతా జగన్ గారి గవర్నమెంట్లోనే. జగన్ గారు ఏ నిబంధనలు అయితే పొందుపరిచాడో మళ్ళీ, అంటే జగన్ గారి ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి ఏ నిబంధనల మేరకు మార్పులు చేసి నిబంధనలు కఠినతరం చేశారో, ఇవాళకి అదే నిబంధనలు ఉన్నాయి కదా, నువ్వేమన్నా మార్చావా అని అడుగుతున్నాను. జగన్ గారి గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేసిన నిబంధనల మేరకే నెయ్యి కొనుగోలు చేస్తున్నారు, టెండర్లు పిలుస్తున్నారు కదా. ఇక సరళీకృతం చేశారని చెప్పి మాట్లాడారు. సరళీకృతం ఎందుకు చేశారు? పర్చేజ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, నెయ్యి కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అసలు కాంపిటీషన్ జరగట్లేదు. అతి తక్కువ మంది అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు చెప్తున్నారు 32వ పేజీ, 35వ పేజీ, 21వ పేజీ, 44వ పేజీ అని. మేము కూడా చెప్తాం కదా, సీట్ చెప్పిందని చెప్తున్నారు కదా, అందరూ మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మరి మీరు గెలవగానే, మీరు ముఖ్యమంత్రిగా 2024లో గెలవగానే జూన్లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని మేము చూసాము. ఆ రోజు సుబ్బారెడ్డి, ఆ రోజు ధర్మారెడ్డి దీన్ని తొక్కిపెట్టారు. వారు గనక దాని మీద చర్య తీసుకుంటే గనక వాళ్ళ నిబద్ధత బయటకు వచ్చేది, వాళ్ళ నిరూపించుకునేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి మీ నిబద్ధత ఏమైంది అని అడుగుతున్నా. 2024 జూన్లో మీరు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్లోనే కొండ మీదకి వెళ్ళి నేను ప్రక్షాళన చేస్తాను తిరుపతిని అన్నారు. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడారు. మరి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, మాల్గంగా డైరీ, వైష్ణవి డైరీ, ఈ డైరీలు కూడా రిపోర్ట్ లో ఉన్నాయి కదా అని చెప్తున్నారు కదా. మరి మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం జూన్లో చేశారు. ఆల్ఫా డైరీ, మాల్గంగా డైరీ 2024 నవంబర్ దాకా నెయ్యి సప్లై చేసింది కదా. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారు అని చెప్పని రిపోర్ట్ ఉందని మీరు చెప్తున్నారు. ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆల్ఫా డైరీ, ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి మాల్గంగా డైరీ అంటే జనవరి 25, 2025 జనవరి దాకా ప్రీమియర్ డైరీ మీకు సప్లై చేసింది కదా. 2024 నవంబర్ దాకా మాల్గంగా, ఆల్ఫా సప్లై చేసినాయి కదా. మరి మీ నిబద్ధత ఏమైంది? వెంటనే మీరు ప్రమాణ స్వీకారం చేయగానే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఏముందో ఆ రిపోర్ట్ ప్రకారం మీరెందుకు చర్యలు తీసుకోలేదు? సరే, మీ కథకే వద్దాం. సుబ్బారెడ్డి గారు లేకపోతే ధర్మారెడ్డి గారు పట్టించుకోలేదు. నిబద్ధత లేదని మీరు చెప్తున్నారు వాళ్ళకి. మీకు నిబద్ధత ఉంది కదా, అపారమైన భక్తి ఉంది కదా, దేవుడు అంటే పడిసేస్తారు కదా మీరు.
మరి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆల్ఫా డైరీ, మాల్ గంగా డైరీ, ప్రీమియర్ డైరీని 2025 జనవరి దాకా కొనసాగించారు కదా, ఎందుకు సప్లైలు తీసుకున్నారు చెప్పండి. సిట్లో ఉంది కదా ఇవన్నీ. మీ అబ్బాయి గారు చెప్పారు, మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఏమని? మార్కెట్లో కొబ్బరి నూనె ఎంత ఉంది, మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత ఉంది, మార్కెట్లో నెయ్యి ఎంత ఉంది, చూడండి వీళ్ళంట 300 రూపాయలకి కేజీ కొంటున్నారంట, ఇది కల్తీ కాదా అని మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీరుండగా 273 రూపాయలకి 264 రూపాయలకి కేజీని ఎలా కొన్నారు 2014-19లో? 2000 మార్చి 16 ఇది ప్రీమియర్ డైరీ చరిత్ర, ప్రీమియర్ అగ్రో డైరీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19 దాకా ఈ ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ అనేటువంటి ఒక డైరీ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో కల్తీ ఉంది అని చెప్పని సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం ఏదైతే నిబద్ధత లేదు ఈవోకి, చైర్మన్ కి అని మీరు మాట్లాడుతున్నారో, మీకున్న నిబద్ధత మేరకు 2025 జనవరి వరకు ఈ ప్రీమియర్ డైరీ దగ్గర నెయ్యి ఉన్నటువంటి మీరు, అందుకోసం ఈ ప్రీమియర్ డైరీ గురించి చెప్తున్నారు. 2014 నుంచి 19 దాకా మీ ఏలుబడిలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కావలసినటువంటి అవసరమైన నెయ్యిలో 90% నెయ్యిని ప్రీమియర్ డైరీ సప్లై చేసింది. 90% నెయ్యిని 2016లో 332 రూపాయలు కేజీ, సెప్టెంబర్ మార్చి 2016, సెప్టెంబర్ 2016 364 రూపాయలకి, ఏప్రిల్ 2017 411 రూపాయలు, అక్టోబర్ 2017 378, జనవరి 2018 320, జూన్ 2018 321 ఈ ప్రీమియర్ డైరీ సప్లై చేసింది. మరి ఇది నెయ్యా కల్తీనా? మీరు చెప్పండి. మీ లాజిక్ వద్దాం. మీ లాజిక్ వచ్చి వాళ్ళ 600 చిల్లరకు కొంటున్నారు కదా, మీరు ఎక్కువ పెట్టుకుంటేనే కల్తీ లేనిదని చెప్పని లాజిక్ చెప్పి, మరి మీ ఏలుబడిలో మరి కొన్నటువంటి ఈ నెయ్యి కల్తీదా మంచిదా ఏంటిది? ఇది పవిత్రమైందా? సరే, ఆ ప్రీమియర్ డైరీకి వద్దాం. ఆశీష్ గుప్తా, రేణు గుప్తా గుర్తున్నారా? ఆశీష్ గుప్తా, రేణు గుప్తా అళ్ళేనండి. చంద్రబాబు నాయుడు గారు మీ ఏలుబడిలో 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాడినటువంటి 90% నెయ్యి సప్లై చేసినటువంటి ప్రీమియర్ డైరీ, ఆ డైరీ ఓనర్లు ఇద్దరు కూడా ఆశీష్ గుప్తా, రేణు గుప్తా. వాళ్ళకి హెరిటేజ్ కంపెనీలో వాటాలు ఉన్నాయి అంటున్నారు. నిజమా కాదా? స్టేట్మెంట్ ఇవ్వగలరా? అంటున్నా. ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, ఈ రెండు లంబు జంబు కాదా? అవునా చెప్పండి. ఈ రెండు లంబు జంబు డైరీలే కాదా? ఈ రెండు మీరు వచ్చాక కూడా సప్లై చేశారు కదా. మరి హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయంటున్నారు, ఉన్నాయా లేవా? ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీల్లో, బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గురించి ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేసేస్తారు, జైల్లో వేసేస్తారు అని మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చేసింది కోర్టు అని. అదే ఢిల్లీ కోర్టులో మీ హెరిటేజ్ కంపెనీ ఏమని ఫైల్ చేసింది? అయ్యా, వైసీపీ దుర్మార్గులు, అంటే పేరు వైసీపీ దుర్మార్గులు అనలా, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మా రాజకీయ శత్రువులు, మా కంపెనీని నాశనం చేయడానికి, మమ్మల్ని ఏమీ చేయలేక రాయలసీమలో తోటలు నరికినట్టుగా మనుషుల్ని నరకకుండా
తోటలను నరికినట్టుగా నన్నేమీ చేయలేక మా హెరిటేజ్ కంపెనీని పతనం చేయడం కోసం భోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని అని అలర చేస్తున్నారు. ఒక 80-90 యూట్యూబ్లు, ఒక 200-300 ఫేస్బుక్లు, లేకపోతే ఇట్లాంటి అన్ని ఖాతాలన్నీ కూడా పెట్టి వీళ్ళందరూ మమ్మల్ని అలర చేస్తున్నారు. వీళ్ళు నోరు మూయించండి, ఇవన్నీ కూడా కడిగేయండి, బాత్రూములు కడిగే యాసిడ్ పెట్టి కడిగినట్టుగా కడిగేసేయండి మొత్తం అంతా అని చెప్పని కోర్టుకేశారు ఢిల్లీలో. దాంట్లో ఏమనేశారు, భోలేబాబా ఆర్గానిక్ ఉత్తరాఖండ్ లో ఉన్నట్టు దానికి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి భోలేబాబా ఆర్గానిక్ మాకు సంబంధాలు లేవు, మా కంపెనీకి సంబంధాలు ఉన్నది భోలేబాబా మిల్క్ అండ్ ఫుడ్స్. భోలే